2034 వరకు తెలంగాణలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ కు అధికారం దక్కే అవకాశం లేదన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందో అసెంబ్లీ, లోక్సభ సహా ఇతర ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. అధికారంలోకి మేము రాబోతున్నాం అనే నమ్మకం బీఆర్ఎస్ నాయకుల్లో బలంగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత బై డిఫాల్ట్ బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది. మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని ఆ పార్టీ అనుకుంటుంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారా? వాళ్ళు ప్రతిసారి ఇదే అంటారు. పార్లమెంట్ అప్పుడు మొత్తం సీట్లు గెలుస్తామన్నారు. నేను గుండు సున్నా వస్తుందని చెప్పిన. పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది. అసెంబ్లీ అప్పుడు అధికారం కోల్పోయారు. పార్లమెంట్ అప్పుడు సీట్లన్నీ కోల్పోయారు, గుండు సున్నా వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికలలో డిపాజిట్లు పోయినాయి. సర్పంచ్ ఎన్నికలలో 66% నేను గెలిచిన. మున్సిపల్ ఎన్నికల్లో 90% నేను గెలిచిన. 2 ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ కానీ జూబ్లీ హిల్స్ కానీ అన్నీ గెలుస్తున్నామన్నారు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి బెట్లు కూడా కట్టించారు. వీళ్ళని నమ్ముకొని జూబ్లీ హిల్స్లో చాలామంది మిత్రులు మునిగిపోయినరు. 400-500 కోట్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు బెట్ కట్టించండు కేటీఆర్ గారు. సో వాళ్ళందరూ నమ్మినందుకు వాళ్ళు మునిగిపోయినరు. సో జరుగుతున్న ఎన్నికలు, ప్రజలు ఇస్తున్న తీర్పు మీరు కూడా సజీవ సాక్షి, మీ కళ్ళ ముందునే ఉంది. సో ప్రజలు 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారికి 10 సంవత్సరాలు ఇచ్చారు. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 2 సార్లు చంద్రశేఖరరావు గారికి అవకాశం ఇచ్చారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ ప్రజలు నాకు అవకాశం ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. ఇది మన ట్రెడిషన్, మన సాంప్రదాయం. సో 10 సంవత్సరాల తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకోమన్నారు. ఎవరైనా లేదు కోరుకుంటామంటే తప్పులేదు. మనం తపస్సు చేయంగానే మొదలు పెట్టంగానే అనుకుంటాం దేవుడు ప్రత్యక్షం కావాలని. కొన్నిసార్లు యుగాలు పడుతుంది దేవుడు ప్రత్యక్షం కావడానికి. కొంతమంది కోరికలు ఉంటాయి, తీరని కోరికలుగా మిగులుతాయి. మీకు తెలంగాణలో ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నారా, బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారా? వాళ్ళిద్దరు కలిసి రావాలని కోరుకుంటున్నా. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలనేది నా లెక్క. వాళ్ళని ఇద్దరిని వేరే వేరుగా చూడదలుచుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికల్ బంధం. సో రెండింటిని మడతేసి కొట్టాలనేదే నా లెక్క. మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తాయి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఓడిస్తాం.